హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనం ఎంతగానో గౌరవిస్తాం మన దేశాన్ని, మన భాషని. తెలుగువారిగా మన ఉన్నతి ప్రతి దగ్గర గొప్పగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాం. దానికోసమే దేశాల్లో నివసిస్తున్న ప్రతి తెలుగువాడు తన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే ప్రయత్నంగా కొన్ని ఆర్గనైజేషన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అవి తానా కావచ్చు, నాటా కావచ్చు, డేటా కావచ్చు, ఇలా చాలా తెలుగు అసోసియేషన్స్ వివిధ దేశాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు? మన భారతీయ సంస్కృతిని కాపాడుతూ ఎవరైనా అవసరాల్లో ఉంటే భారతీయ విద్యార్థులు కానీ, భారతీయ సంబంధించిన వారు కానీ వారికి సహాయం చేసే దిశగా చాలా ఆర్గనైజేషన్స్ పుట్టుకొచ్చాయి. అందుట్లో తానా ఒకటనమాట. తానా గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. తానా పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తది. ఫండ్ రైజింగ్ చేస్తది. తానా తెలుగు అసోసియేషన్ కాబట్టి అమెరికాలో నుంచి నడుస్తుంది కాబట్టి దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. చాలా మంది ప్రముఖుల్ని తీసుకెళ్తది, ఆర్టిస్టులని తీసుకెళ్తది అమెరికా. అక్కడ చాలా కల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది. సంక్రాంతి ఇలా తెలుగు పండుగలన్నిటినీ అక్కడ తెలుగు వాళ్ళకి పరిచయం చేస్తూ వాటిని పెద్ద ఈవెంట్‌గా కండక్ట్ చేస్తూ తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుతూ ఒక పెద్ద ఆర్గనైజేషన్‌గా ఎదిగింది తానా. అయితే ఈ తానా ఇంత ఎదగడానికి కారణం ఎవరంటే అక్కడ ఉన్నటువంటి తెలుగువారు వాళ్ళు ఇచ్చేసే ఫండ్స్ అన్నమాట. ఆ ఫండ్స్ ని పెట్టుకొనే తానా తన జర్నీ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు కంప్లీట్ గా తానాలో చాలా తందానాలు ఉన్నాయి. అంతా నొక్కుడు బ్యాచ్ ఎక్కువ అనేటి తెలుస్తూ ఉంది. ఈ నొక్కుడు బ్యాచ్ ఏం చేస్తుందంటే ఫండ్స్ ద్వారా ఎంతైతే అమౌంట్ వస్తుందో దాన్ని పక్కదారి పట్టించి తెలుగు ప్రజల సొమ్ముని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. అంతేకాదు అమెరికాలో ఏదైతే తెలుగు ప్రజలు ఇస్తున్నారో ఆ డబ్బుని తీసుకొచ్చి ఇండియాలో వాడుతూ ఉన్నారు. అది కూడా ఇల్లీగల్ అంటూ చాలా రకాల ఆరోపణలు జరగడం జరిగింది. అయితే దీనిలో చాలా విషయాలు ఉన్నాయి. వాటిని కొంచెం క్షుణ్ణంగా మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. తానా అనేది ఒక ఎన్జిఓ. ఓకే, ఎన్జిఓ అంటే అదేవిధంగా దీనికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం అమెరికాలో ఎంతో ఉంది. అయితే ఈ తానా ఐటీ రిటర్న్స్‌లోనే మొత్తం గోల్‌మాల్ జరిగింది. కొన్ని $1 మిలియన్ దొబ్బేసి తప్పుడు లెక్కలు చూపిస్తూ ఉన్నారు అంటూ ఎఫ్‌బిఐ కేసు పెట్టడం జరిగింది. అయితే అసలు ఈ గోల్‌మాల్ ఎలా జరిగింది? అసలు తానా అనే దానికి ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది? చివరికి మూసేసే సిట్యుయేషన్‌కి ఎందుకు వెళ్తుందనే విషయాన్ని మనం ఇప్పుడు పాయింట్ బై పాయింట్ చూద్దాం. అయితే మ్యాచింగ్ గ్రాంట్స్ అనేవి ఉంటాయి అమెరికాలో. అంటే ఒక ఎంప్లాయీ ఒక కంపెనీ నుంచి తానా అనే ఒక ఆర్గనైజేషన్‌కి, ఎన్‌జిఓస్‌కి కొంత అమౌంట్‌ని ఇస్తే ఆ కంపెనీ కూడా సేమ్ అమౌంట్ ఆ ఆర్గనైజేషన్‌కి చారిటీ రూపంలో ఇచ్చేస్తుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పీఎఫ్ గనక ఒక కంపెనీలో 1400 పీఎఫ్ మనది పర్సనల్ అకౌంట్ నుంచి కట్ అయితే ఇంకొక 1400 ఎలా గవర్నమెంట్ ఇక్కడ పీఎఫ్‌కి ఇస్తుందో అలాగే తానాలో కూడా తానాకి ఎవరైతే ఫండ్స్ ఇస్తున్నారో ఇలా ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ అంటారు ఎన్‌జిఓస్ అంటే. వీటికి ఎవరైతే అమౌంట్ ఇస్తారో ఎంప్లాయీ వాళ్ళ కంపెనీ కూడా అంతే అమౌంట్‌ని ఇస్తుంది. అంటే డబుల్ ప్రాఫిట్ తానాకి వస్తూ ఉంది. అంటే ఒక దగ్గర నుంచి 2 అమౌంట్‌లు తానాకి జనరేట్ అవుతూ ఉన్నాయి. సో, ఈ తానాలో ఇంత డబ్బు ఒక విధంగా చూసుకుంటే భారీ ఎత్తున తానాలోకి అమౌంట్స్ అనేవి విరాళాల రూపంలో వస్తూ ఉన్నాయి. అలా విరాళాల రూపంలో వస్తూ ఉన్న అమౌంట్స్‌ని శ్రీకాంత్ పోలవరపు అనే ఒక ఎక్స్ ట్రెజరర్ ఉండేవాడు. ఇప్పుడు లేడాయన. ఇప్పుడు ఇండియాలో ఉంటున్నారు. శ్రీకాంత్ పోలవరపు అనే ఒక ఎక్స్ ట్రెజరర్ $3.6 మిలియన్ తన పర్సనల్ కంపెనీకి బృహత్ టెక్నాలజీకి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఏదైతే తానా ఆర్గనైజేషన్ కోసం ఉన్న ఫండ్స్ లోంచి $3.6 మిలియన్ తన పర్సనల్ కంపెనీ అయినటువంటి బృహత్ టెక్నాలజీస్ కి ట్రాన్స్ఫర్ చేశారు. నిజంగా చెప్పాలంటే ఇది 100% ఇల్లీగల్. బట్ వీళ్ళు ఇక్కడ ఇంకో మ్యాజిక్ చేశారు. ఏంటో తెలుసుంటే అకౌంట్స్ ఏవి సరిగా మెయింటైన్ చేయలేకపోవటం. IRS అని ఒకటి ఉంటుంది అమెరికాలో. దానికి ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఉంటుంది. దానికి సమర్పించినటువంటి అకౌంట్స్ లో వారు దగ్గర దగ్గర చాలా లాస్ లో ఉన్నట్టు చూపించారు. సో ఇక్కడే
ఎఫ్‌బీఐకి డౌట్ రావడం అనేది జరిగింది. అయితే ఏదైతే ఈ తప్పుడు లెక్కలు ఏవైతే తానా తానా అసోసియేషన్ నుంచి తానా బోర్డ్‌కి వెళ్ళాయో 2 ఉంటాయి. తానా అసోసియేషన్, తానా బోర్డ్ ఉంటుంది. తానా అసోసియేషన్‌లో ఉన్నటువంటి దొంగ లెక్కలు తానా బోర్డ్‌కి పంపించారు. ఆ తానా బోర్డ్ వాటిని యాజ్ ఇట్ ఈస్‌గా ఎఫ్‌బీఐకి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే అక్కడే చిక్కొచ్చింది. ఇంత లాస్‌లో ఇంత దొంగ లెక్కలు ఎలా పంపించారనేసి తానా బోర్డ్‌ని ఎఫ్‌బీఐ ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అయితే శ్రీకాంత్ పోలవరపు చేసినటువంటి $3.6 లక్షల ఫ్రాడ్‌ని బయటకు రాకుండా చూసేందుకు తానా బోర్డు తన శాయశక్తులా ప్రయత్నిస్తుందనేది వాస్తవం. ఎందుకంటే ఒకవేళ శ్రీకాంత్ పోలవరపు గనక పట్టుపడితే ఆ బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఎఫ్‌బీఐ జైల్లో పెట్టేస్తుంది కాబట్టి శ్రీకాంత్ పోలవరపు ఎక్కడున్నాడన్న విషయాన్ని చెప్పకుండా తెలియదంటూ దాటవేస్తూ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం అంటూ సోది కబుర్లు ఎఫ్‌బీఐకి చెప్తున్నట్టుగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉంది. అయితే సరే వాడెక్కడున్నాడో తెలీదు. సో కాల్డ్ ఎక్స్ ట్రెజరరు శ్రీకాంత్ పోలవరపు ఎక్కడున్నాడో తెలియకపోతే మీరు మాకు డిజిటల్ డేటాని ప్రొవైడ్ చేయండి. మీ అకౌంట్స్‌లోకి ఎంత అమౌంట్ పడినియి, ఎంత ట్రాన్స్‌ఫర్ అయినియి, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఏంటి ఫుల్ డీటెయిల్స్ ఒక డిజిటల్ డేటాని మాకివ్వండి అంటే వీళ్ళు చాలా తెలివిగా మ్యానిపులేట్ చేసినటువంటి ఫిజికల్ డేటా పేపర్స్‌లో మ్యానిపులేట్ చేసి దొంగ లెక్కలున్నయి మాత్రమే ఎఫ్‌బీఐకి ఇవ్వడం జరిగింది. అయితే ఎఫ్‌బీఐ దానికి ఒప్పుకోకపోగా మాకు డిజిటల్ డేటా కావాలి. ఎందుకంటే కంపల్సరీగా డిజిటల్ డేటాతో పాటు ఆ టైంలో ఆర్గనైజేషన్‌లో పనిచేసినటువంటి అంటే 2019 నుంచి 2024 వరకు ఆర్గనైజేషన్‌లో ఎవరైతే తానాలో పనిచేశారో ఎక్స్ ట్రెజరర్ కానీ అందుట్లో ఉన్న చైర్మన్స్ కానీ, ట్రెజరర్స్ కానీ అందరూ ఫోన్‌లు కూడా మాకు కావాలి. దెన్ ఓన్లీ వి నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటూ వాళ్ళు ఒక రూల్ పెడతం జరిగింది. దాన్ని కూడా చాలా సీరియస్‌గా తీసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే చాలా పర్సనల్ అకౌంట్స్‌కి తారా అనేది ఒక సోషల్ ఆర్గనైజేషన్. దాన్ని చారిటీస్ కోసం వాడుతూ ఉంటారు. పేదలకి హెల్ప్ చేయటం కోసం వాడుతూ ఉంటారనేది ఒక రకమైనటువంటి అపోహ. కానీ వీళ్ళు పర్సనల్ మనీకి $3.6 మిలియన్ శ్రీకాంత్ పోలవరపు ఎలా ట్రాన్స్‌ఫర్ చేశారో అలాగే చాలా అకౌంట్స్‌కి అమౌంట్స్ అనేది ట్రాన్స్‌ఫర్ చేయటం జరిగిందని చెప్తూ ఉన్నారు. అందుట్లో వాస్తవానికెళ్తే ఓ 4, 5 అకౌంట్స్‌కి పంపించిన అమౌంట్స్‌ని డిస్క్లోజ్ చేయడం జరిగింది. వాటిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తూ ఉంటా. నాగరాజ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి $6,600 తానా నుంచి ట్రాన్స్‌ఫర్ అయినాయి. అయితే ఆ అమౌంట్ తనకి ఎందుకొచ్చిందో, ఎవరిచ్చారో, ఎందుకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమి నాకు తెలియదు అంటూ నాగరాజ్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. అయితే ఇలాగే కర్నూలుకు చెందినటువంటి ఒక బార్ ఓనర్‌కి సత్య హోటల్ అనే ఒక బార్ అండ్ రెస్టారెంట్‌కి దగ్గర $4,972 ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. అయితే తానా సంస్థకి అసలు ఈ బార్ అండ్ హోటల్‌కి ఏంటి సంబంధం? ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి తానా ఒక స్వచ్ఛంద సంస్థ కర్నూలులో ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్‌కి ఎందుకు ఇంత అమౌంట్‌ని ఇన్ని వేల డాలర్స్‌ని $5,000 దగ్గర పంపించడం జరిగింది. అయితే ఈ మ్యాచింగ్ గ్రాంట్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని చెక్‌లు ఇస్తారు వాళ్ళు. ఆ చెక్స్‌ని వితౌట్ నేమ్ అంటే తానా పేరుతో తీసుకోకుండా మేము రాసుకుంటాంలేండి తానా కంపెనీ మిస్టేక్ అయితే తర్వాత మళ్ళీ ఇంకో చెక్ ఇవ్వాల్సొస్తది. ఆ తానా అని మేము రాసుకుంటాంలే చెక్‌లు ఇచ్చేయండి అంటూ వితౌట్ నేమ్స్ చెక్కులు తీసుకొని ఆ చెక్కుల్ని పర్సనల్ అకౌంట్స్‌లో డిపాజిట్ చేస్తూ ఉన్నట్టుగా ఎఫ్‌బీఐ గుర్తించడం జరిగింది. అంటే ఎంత ఘోరమైన తప్పో చూడండి ఇది. అలా చేసిన డబ్బులు పర్సనల్ అకౌంట్స్‌లో ఎక్స్ ట్రెజరర్లు ఎవరైతే తానా సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా వితౌట్ నేమ్ తానా పేరు లేకుండా చెక్కులు తీసుకొని పర్సనల్ అకౌంట్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్టుగా ఎఫ్‌బీఐ 100% గుర్తించడం జరిగింది. అంతేకాదు భూపాల్ అనే ఒక వ్యక్తికి $6,000 ఇవ్వడం జరిగింది. అతను ఒక స్టూడెంట్ అన్నమాట. $6,000 ఇవ్వడం జరిగింది. ఆ $6,000 సంబంధించిన విషయాలు తనకు తెలియవంటూ ఆ స్టూడెంట్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందుట్లో భరత్ మద్నేని అనే ఒక వ్యక్తి ఉన్నారు. అతను
ఒక పిక్నిక్‌ని ఏర్పాటు చేయడం జరిగిందనేసి చెప్తూ ఉన్నారు. అయితే అతనికి దగ్గర దగ్గర $2,400 అతని పర్సనల్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. ఎందుకు అలా ట్రాన్స్‌ఫర్ చేశారు అంటే, ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు అని చెప్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే తానా యొక్క రూల్స్ ఎలా ఉంటాయంటే, వెండర్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్‌గా ఆ వెండర్ అకౌంట్స్‌లోకి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలి. బట్ ఒక పర్సనల్ అకౌంట్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయటం అనేది, అది కూడా తానా సభ్యులకి ట్రాన్స్‌ఫర్ చేయటం అనేది కంప్లీట్‌గా ఇల్లీగల్. కానీ ఇటువంటి ఇల్లీగల్ పనులు ఘోరాతి ఘోరంగా తానా చేసింది. అంటే డబ్బులని దుర్వినియోగం చేయటంలో తానా తన వంతు బాధ్యతని తారాస్థాయిలో నిర్వర్తించింది అనేది తెలుస్తూ ఉంది. అంతేకాదు ఒక $1000 అక్కడ పని చేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డ్ అకౌంట్ కూడా వేసి వాడుకున్న ఘనత తానాకి ఉంది. అంటే క్రిస్ గిబ్సన్ అని తానా దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఆయన ఆఫీస్ దగ్గర. అతనికి కూడా $1000 తన అకౌంట్‌లో ఏసి దాన్ని వీరు తీసేసుకున్నటువంటి సిట్యుయేషన్స్ అక్కడ సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఏదైతే ఇలా మనీని పర్సనల్ అకౌంట్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారో అవన్నీ కూడా అవినీతికి పాల్పడినటువంటి డబ్బు. అంటే తానాకి చెందవలసినటువంటి అమౌంట్‌ని వాళ్ళు రాంగ్ డైరెక్షన్‌లో పంపించుకుంటూ వేరే వేరే వ్యక్తులకు పే చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ పోతే చాలా డబ్బు తానాది ఏదైతే చారిటీకి సంబంధించిన డబ్బు వృధా అవుతూ ఉంటుంది. ఈ తానా అనే ఎన్‌జీఓ మోసం చేస్తుంది ప్రజలనంటూ ఎఫ్‌బీఐ చాలా సీరియస్‌గా కేసు పెడతం జరిగింది అమెరికాలో. అక్కడి నుంచి తప్పించుకు పారిపోయి వచ్చి ఇండియాలో చాలా మంది బ్రతుకుతున్నారు. అంతేకాదు గత ఎలక్షన్స్‌లో కొన్ని వందల కోట్ల రూపాయలు తానా నుంచి వచ్చిన డబ్బు ఎలక్షన్స్‌లో వాడారు. సో కాల్డ్ అధికార పార్టీకి విజయం చేకూర్చటానికి చాలా డబ్బుని అమెరికా నుంచి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయించుకొని ఇక్కడ ఎలక్షన్స్‌లో ఖర్చు పెట్టారు అంటూ కూడా అభియోగాలు తానా పైన ఉన్నాయి. దానికి సంబంధించిన రీసెర్చే ఇప్పుడు ఎఫ్‌బీఐ చేస్తుంది. కానీ ఎవరైతే బోర్డ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళంతా కలిసి ఇప్పుడు ఎవరైతే శ్రీకాంత్ పోలవరపు అనే వ్యక్తి చేసినటువంటి దారుణాన్ని ప్రశ్నించకపోగా, దానికి సంబంధించి కంప్లెయింట్ చేయకపోగా తానా ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఉన్న కొంత సభ్యులు దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారంటూ చెప్తుంది. అందుట్లో రాజా కస్మతి, శ్రీకాంత్ లావు, అదేవిధంగా భరత్ మద్దినేని. ఈ భరత్ మద్దినేనికి 2,400 కోట్లు తానా నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి. ఇది ఒక పిక్నిక్ ఏర్పాటు చేసినందుకు గాను. అయితే ఇక్కడ తానా ఇంకొక చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, తానా మేము లాసుల్లో ఉన్నామంటూ ఎఫ్‌బీఐకి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అందుట్లో ఏం చెప్పిందంటే, మాకు తానాకి $4.48 మిలియన్ అనేవి తానాకి విరాళాల రూపంలో వస్తే $4.8 మిలియన్ ఖర్చయింది అంటూ చెప్పడం జరిగింది. అంటే దగ్గర దగ్గర $3,098,000 మేము లాస్‌లో ఉన్నామంటూ తానా చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు $4.48 మిలియన్ వీళ్ళకొచ్చేటువంటి అమౌంట్. కానీ వీళ్ళకయ్యే ఖర్చు $4.8 మిలియన్. అంటే దానికి $3.94 మిలియన్ లాస్‌లో ఉన్నామంటూ వీళ్ళు ఎఫ్‌బీఐకి ఇచ్చిన నివేదికలో చెప్పడం జరిగింది. కానీ వారి వెబ్‌సైట్‌లోకెళ్తే మాత్రం అక్కడ స్టోరీ వేరుగా ఉంది. ఏముందక్కడ? వీరు $3,98,000 ప్రాఫిట్స్‌లో ఉన్నట్టుగా తానా వెబ్‌సైట్‌లో పెడతం జరిగింది. ఎఫ్‌బీఐకి ఇచ్చిన నివేదిక ఒకటి, వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి నివేదిక ఒకటి. దీన్ని బట్టి అర్థమవుతుంది తానాలో ఎన్ని $1,000,000 అనేవి మిస్‌యూజ్ అవుతూ వెళ్తూ ఉన్నాయనేసి అసత్యంగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శ్రీకాంత్ పోలవరాన్ని కాపాడే ప్రయత్నంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ సభ్యులు కూడా పెద్ద దొంగలంటూ బయటకి చెప్పడం జరుగుతుంది. ఓవరాల్‌గా మనం గనక ఆలోచించినట్లయితే ఇండియాలో ఒక రూల్ ఉంది. ఆర్‌బీఐ రూల్. అమెరికాలో ఏదైతే డబ్బులు చారిటీ కోసం కలెక్ట్ చేస్తారో ఆ డబ్బులు మొత్తాన్ని ఇండియాకి తీసుకొచ్చే రైట్స్ ఇండియాలో ఖర్చు పెట్టే రైట్స్ లేనే లేవు. కానీ ఈ తానా ఆర్గనైజేషన్ అలా కొన్ని పర్సనల్ కార్యక్రమాలకి ఖర్చు చేస్తుంది అంటూ ఆర్‌బీఐ ఈ 2024లో తానాకి ఇచ్చినటువంటి లైసెన్స్‌ని క్యాన్సిల్ చేయటం జరిగింది. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుందా? ఇండియాలో కూడా తానా పరువు తీసి పడేశారు ఈ తానా సభ్యులందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ ఎఫ్‌సీఆర్‌ఏ అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది.
సో, వారు ఇండియాలోకి అమెరికన్ ఫండ్స్ ఫ్రీగా వచ్చి ఇష్టానుసారంగా ఖర్చు పెడతానికి అది కంప్లీట్‌గా వ్యతిరేకం అనమాట. సో, దాని బేసిస్ చేసుకొని 2024లో తానా ఫౌండేషన్ యొక్క లైసెన్స్‌ని ఆర్‌బీఐ రద్దు చేయడం జరిగింది. సో, దీన్ని బట్టి మీకు ఒక విషయం నేను క్లారిటీగా చెప్పాలనుకుంటున్నా. అమెరికాలో ఎంత డబ్బైతే వేస్ట్ చేస్తూ ఉన్నారో, అదే విధంగా ఇండియాలో కూడా ఎలక్షన్స్ కోసమని అదని, ఇదని ఒక ప్రత్యేక పార్టీల కోసం డబ్బులు ఖర్చు పెడుతూ వేల కోట్ల రూపాయలు ఇండియాకి తరలించి ఎలక్షన్స్‌లో ఖర్చు పెట్టారు. తద్వారానే ఇప్పుడు అధికార పార్టీ ఆహ్, మనుగడలో ఉంది అంటూ కూడా అభియోగాలు తానాపై ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు ఇంత దరిద్రం జరుగుతూ ఉంటే మళ్ళీ మాజీ తానా సభ్యుడు ఒకరు వెళ్లి నాదెండ్ల గంగాధర్ అంటారు ఆయన్ని. నాదెండ్ల గంగాధర్ అనే వ్యక్తి మళ్ళీ ఎఫ్‌బీఐకెళ్ళి మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కన్వెన్షన్ చేసుకుంటాం. ఆ కన్వెన్షన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అంటూ ఎఫ్‌బీఐని అడిగారంట. కొద్దిగన్నా సిగ్గు లేదా అని వాళ్ళు తిడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇన్ని లక్షల డాలర్స్‌ని మిస్‌యూజ్ చేసి రాంగ్ వేలో మీరు ఖర్చు చేసుకొని పర్సనల్‌గా వాడుకొని ఇప్పుడు మళ్ళీ వచ్చి మేము ప్రతి 2 ఇయర్స్‌కి ఒకసారి కన్వెన్షన్ చేసుకుంటే దానికి పర్మిషన్ ఇవ్వమని అడుగుతున్నారా అంటూ వారిని ప్రశ్నించడం జరిగింది అని తెలిసింది. అయితే ఇది తానా ఒక్క దాంట్లోనే ఇటువంటి తెలుగు అసోసియేషన్ తానా ఒక్క దాంట్లోనే ఇటువంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయంటే కానే కాదు. ఏవైతే తెలుగు ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్ అని పేరు పెట్టుకొని అమెరికా వేరు వేరు దేశాల్లో తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడటానికి వెలసినటువంటి ఇటువంటి ఆర్గనైజేషన్స్ అన్నిటి బాగోతాలు ఇలాగే ఉన్నాయనేసి తెలుస్తూ ఉంది. అందుట్లో నిజంగా చెప్పాలంటే నాటా, నాటా గూడా అలాగే తన మనుగడని కోల్పోయే ప్రయత్నంలో ఉంది. అదే విధంగా డెట్రాయిట్‌లో ఉన్నటువంటి డేటా డెట్రాయిట్ ఆర్గనైజేషన్ ఇది కూడా ఆరోపణలను ఇలాగే ఎదుర్కొంటూ ఉంది. అంతేకాదు ఆటాలో అయితే ఇక వాళ్ళ అధికారం కొట్టుకొని చచ్చిపోతున్నారు. డేటా అయితే ఏంటి, ఆట అయితే ఏంటి, నాటా అయితే ఏంటి, చివరికి ఆట అయితే ఏంటి, ఏదైనా కూడా ప్రజల సొమ్ముని అప్పనంగా ఫండ్స్ రూపంలో తీసుకొని అది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్‌గా పెట్టుకొని దాంట్లో మళ్ళీ అమెరికా ద్వారా వచ్చేటటువంటి గ్రాంట్స్‌ని కూడా మిస్‌యూజ్ చేసుకుంటూ ఇప్పుడు మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు సంబంధించిన ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వారి మనుగడని కోల్పోయే దిశగా ప్రయాణిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా చాలా తప్పు చేస్తూ ఉంది. పర్సనల్ మనీ, పర్సనల్ యూజ్ కోసం చారిటీలు పెట్టి కొన్ని మిలియన్ డాలర్స్‌ని కొట్టేస్తూ, ఎత్తేస్తూ తెలుగు ప్రజల్ని మోసం చేస్తూ తెలుగు దేశ సంస్కృతిని కూడా, సంప్రదాయాలను కూడా కాలరాచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలుగు సంస్కృతిని కాపాడుతామంటూ గొప్ప వ్యక్తులుగా చెప్పుకొని పెద్ద వ్యక్తుల యొక్క సంపద క్రీడ ఇది. దయచేసి మీ విషయాలు అర్థం చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ పరువుని ఈ ఆర్గనైజేషన్స్ అన్ని నిలువెత్తున చీల్చి పడేస్తూ ఉన్నాయి. తద్వారా కొంతమంది ఉద్యోగులు కూడా వాళ్ళ జాబ్‌లు కోల్పోయారు. ఎందుకంటే మన ఇండియాలో గనక జరిగినట్లే మీరు ఇంత డబ్బు ఇవ్వండి, ఇన్‌కమ్ టాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తామంటూ చెప్తూ ఉంటారు కదా! అలాగే అమెరికాలో ఉన్నటువంటి యాపిల్ కంపెనీకి సంబంధించిన చాలా మంది ఇలా వాళ్ళకి ఇన్‌కమ్ టాక్స్ నుంచి తప్పించుకోవడానికి కొంత ఫండ్‌తో ఈ తానాకి ఇవ్వడం జరిగిందంట. తెలిసిన తర్వాత యాపిల్ సంస్థ వాళ్ళని ఉద్యోగాల నుంచి కూడా తీసేయటం జరిగింది. దగ్గర దగ్గర 180, 190 మందిని. సో, ఇటువంటి పిచ్చి పనులు మన తెలుగు వాళ్ళు ఎక్కడికెళ్ళినా కూడా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్లాగా మోసం కూడా వాళ్ళ నరాల్లో నింపుకొని వెళ్తూ ఉన్నారా? అంటూ చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సో, ఇకపైన ఈ తానాల్ని తెలుగు సంస్కృతిని కాపాడే ఆర్గనైజేషన్స్ నమ్మి మీ ఫండ్స్, విరాళాలు ఇచ్చి మోసపోకండి. ఒకవేళ నిజంగా ఎవరైనా జెన్యూన్‌గా చేస్తే ఒకసారి ప్రతి లెక్కలు జెన్యూన్‌గా ఉండేలా చూసుకుంటూ, మీరు అప్పుడప్పుడు వెరిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళే విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమెరికా, మిగిలిన దేశాలన్నిట్లో మన దేశ పరువుని తీస్తున్నటువంటి ఇటువంటి చాలా మంది ఎదవలున్నారు ఇందుట్లో. వారందరినీ చెప్పుతో కొట్టినా తప్పులేదని నేను భావిస్తూ, ఇటువంటి వారిని క్షమించవలసిన అర్హత లేదు. ఎఫ్‌బీఐ కంపల్సరీగా వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేసేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.